Okay, students, good afternoon. Good afternoon to everybody. So, మనము డిస్కస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా భాగస్తుని విరమణ చాప్టర్కి సంబంధించిన బిట. ఈ విరమణ చాప్టర్లో నుంచి మనకు దాదాపుగా 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఈ రోజు చూసినట్లయితే ప్రాబ్లం నెంబర్ 6. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూద్దాం బిట. మనం ఇక్కడ కమల, అమల మరియు విమల భాగస్తులు. వారు లాభ నష్టాలను 5:3:2లో పంచుకుంటారు. వారి ఆస్తి అప్పుల పట్టిక 31/3/2020. అప్పులు వర్తక రుణదాతలు 26,000, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ 24,000, సాధారణ రిజర్వ్ 12,000, మూలధనాలు కమల 50,000, అమల 40,000, విమల 30,000 రూపాయలు తీసుకొచ్చారు. అంటే ఓవరాల్గా అప్పుల యొక్క మొత్తం 1,82,000. అలాగే ఆస్తులు నగదు 20,000 రూపాయలు, రుణగ్రస్తులు 60,000 రూపాయలు, సరుకు 52,000 రూపాయలు, ఫర్నిచర్ 25,000 రూపాయలు, యంత్రాలు 20,000 రూపాయలు, లాభం మరియు నష్టం 5,000 రూపాయలు. ఓకేనా? ఆస్తుల మొత్తం తీసుకున్నట్లయితే 1,82,000. ఓకే. అలాగే పై తేదీన విమల భాగస్తురాలు విరమిస్తున్నది. యంత్రాలపై పెరుగుదల 20%. రెండవది రాణి బాకీల ఏర్పాటు 5% రుణగ్రస్తులపై. మూడవది సరుకుపై తరుగుదల 6,000 రూపాయలు. నాలుగవది సంస్థలో గుడ్విల్ విలువ 20,000గా లెక్కించాలి. గుడ్విల్ యొక్క విలువ ఎంత బేట? 20,000. అయితే అప్పు మొత్తాన్ని విమల అప్పు ఖాతాకు మళ్ళించాలి. అంటే ఎవరి సంస్థ నుంచి వెళ్ళిపోతున్నారు? ఇక్కడ విమల సంస్థల నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఆమెకి ఏం చెల్లించాలి? అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది. ఆ చెల్లించవలసిన అమౌంట్ ఏం చేస్తాం మనము? క్యాష్ గా ఇవ్వకుండా తన యొక్క ఖాతాకు, లోన్ ఖాతాకు లేదా అప్పు ఖాతాకు మళ్ళించమని క్లియర్ గా చెప్తున్నాడు. సో ఇది మనకి లెక్క. అయితే ఈ యొక్క వ్యవహారాలలో ఎక్కడ కూడా మనకు నగదు వచ్చినట్టుగా కానీ లేదా నగదు సంస్థ నుంచి బయటకు ఇచ్చినట్టుగా కానీ స్పష్టంగా ఇక్కడ ఇవ్వలేదు. ఓకేనా? కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ నగదు ఖాతా అనేది ఈ యొక్క ఖాతాలో మనము తయారు చేయవలసిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే నగదు వచ్చినప్పుడు కానివ్వండి లేదా నగదు చెల్లించినప్పుడు కానివ్వండి మనం ఏం చేస్తాం? నగదు ఖాతాను తయారు చేస్తాం. ఓకేనా? కానీ ఇక్కడ ఎలాంటి నగదు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగడం లేదు కాబట్టి నగదు ఖాతాను తయారు చేయాల్సిన అవసరము ఈ యొక్క ఖాతాకు లేదు. అలాగే నెక్స్ట్ మనం తయారు చేసిన ఖాతాలు ఇందులో పునర్మూల్యాంకన ఖాతా, గుడ్ విల్ ఖాతా, అలాగే భాగస్తుల మూలధనం ఖాతాలు. నెక్స్ట్ ఏ భాగస్తులు సంవత్సరం నుంచి విరమిస్తున్నారో ఆ భాగస్తుని యొక్క అప్పు ఖాతా, అలాగే ఆస్తి అప్పుల పట్టిక. ఏ ఆస్తి అప్పుల పట్టిక? నూతన ఆస్తి అప్పుల పట్టికని మనము ఇందులో తయారు చేయాలి. ఓకేనా? ఇది మనకి ఇచ్చినట్టు లెక్క. సో దీని ద్వారా ఫస్ట్ మనం చేసిన ఖాతా ఏంటి బేట? పునర్మూల్యాంకన ఖాతా. ఓకే, పునర్మూల్యాంకన ఖాతా యొక్క ఫార్మా వేసుకుందాం మనం ఇక్కడ. ఫస్ట్ వివరాలు, అలాగే మొత్తం రూపాయలు, అలాగే వన్స్ అగైన్ వివరాలు, తర్వాత మొత్తం రూపాయలు. ఇది మనకు పునర్మూల్యాంకన ఖాతా యొక్క నమూనా. ఇందులో చూడండి, ఎడమ చేతి వైపు డెబిట్, కుడి చేతి వైపున క్రెడిట్ నమోదు చేస్తాం మనం ఇక్కడ. ఓకేనా? ఏమైనా రాసాక మనము పునర్మూల్యాంకన ఖాతా. ఈ ఖాతా అంటే ఇది పునర్మూల్యాంకన ఖాతా. ఓకే, ఇందులో చూడండి వివరాలు, మొత్తం రూపాయలు, వివరాలు, మొత్తం
రూపాయలు. ఇది పునర్మూల్యాంకన ఖాతా యొక్క నమూనా. సో ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతాలో ఏం తీసుకుంటున్నాం బేట మనము? ఆస్తులు మరియు అప్పులకు సంబంధించినటువంటి సర్దుబాటును, ఆస్తులు మరియు అప్పులకు సంబంధించిన సర్దుబాటును మనం ఎందులో నమోదు చేస్తున్నామో పునర్మూల్యాంకన ఖాతాలో నమోదు చేస్తున్నాం. అయితే ఇందులో ఆస్తి విలువ పెరిగినట్లయితేనేమో క్రెడిట్ వైపున నమోదు చేస్తున్నాము, ఆస్తి విలువ తగ్గితేనేమో డెబిట్ వైపున నమోదు చేస్తాం. ఓకేనా? అలాగే అప్పు విలువ తగ్గితేనేమో క్రెడిట్ వైపున నమోదు చేస్తాము, అప్పు విలువ పెరిగితేనేమో డెబిట్ వైపున నమోదు చేస్తాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఆస్తులు అప్పులు ఇక్కడ ఆపోజిట్ గా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఆస్తి విలువ పెరిగితే డెబిట్ వైపున నమోదు చేయాలా, ఆస్తి విలువ పెరిగితే క్రెడిట్ వైపున నమోదు చేయాలా, ఆస్తి విలువ తగ్గితే మనము డెబిట్ వైపున నమోదు చేయవలసి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సర్దుబాటులోకి వెళ్తాం. ఇక్కడ యంత్రాలపై తరుగుదల 20%. యంత్రాలపై తరుగుదల ఎంత చెప్పడానికి మనకు 20%. అంటే దేనిపైన? యంత్రాలపైన. తరుగుదల నాది పెరుగుదల? పెరుగుదల. ఓకేనా? ఈ పెరుగుదలను ఎటువైపు తీసుకోవాలి మనము? పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపున. కాబట్టి తీసుకోండి బై యంత్రాల ఖాతా. ఓకేనా బేట? ఏ ఖాతా? యంత్రాల ఖాతా. సో యంత్రం యొక్క విలువ ఎంత బేటగా? 20,000 రూపాయలు. సో 20,000 రూపాయలు ఇంటూ ఎంత శాతం బేట పెరిగింది? 20%. కాబట్టి 20/100. 0కి 0 క్యాన్సల్, 0కి 0 తీసేస్తే ఎంత వస్తుంది? 2 2లో 4. అంటే ఎంత విలువ పెరిగింది బేట? ఇక్కడ యంత్రంది 4,000 రూపాయల విలువ యంత్రానికి పెరగడం జరిగింది. అందుకే పెరిగిన విలువను పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ వైపున మనం నమోదు చేస్తున్నాం. ఓకే, నౌ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, రాని బాకీల ఏర్పాటు 5% రుణగ్రస్తులపై. ఓకేనా? రాని బాకీల యొక్క ఏర్పాటు. ఓకేనా? దేని మీద ఏమంటది? రుణగ్రస్తుల మీద చేయాలి. అంటే రాని బాకీల ఏర్పాటు ఏంటి మనకు? నష్టం. కాబట్టి దాన్ని ఎటువైపు నమోదు చేయాలి? పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేయాలి. కాబట్టి రాయండి టు రాని బాకీల ఖాతా. ఓకేనా బేట? సో రుణగ్రస్తుల యొక్క విలువ ఎంత మనకి ఇక్కడ? 60,000. సో 60,000 రూపాయలు ఇంటూ ఎంత శాతం? 5. 5/100. 0కి 0, 0కి 0. 5 6లో 30 ప్లస్ 2 0 ఎంత వస్తుంది బేట మనకి ఇక్కడ? 3,000 రూపాయలు. రాని బాకీలు ఎన్ని మనకి ఎన్ని తెలుస్తాయి? 3,000 రూపాయల రాని బాకీలు మనకు రావడం స్పష్టంగా తెలిసిపోయింది బేట. నెక్స్ట్ అలాగే సరుకుపై తరుగుదల 6,000 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ సరుకుపై తరుగుదల 6,000 ఇచ్చాడు ప్రెసెంట్ గా. మరి అందులో ఎంత సరుకు విలువ? 52,000. ఇది పోల్చడానికి సరి సమానంగా లేదు. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి తరుగుదల 6,000 రూపాయలు ఏంటిది? డైరెక్ట్ గా లెక్కించి ఇవ్వడం జరిగింది. సరుకు పైన తరుగుదల డైరెక్ట్ గా లెక్కించి ఆ యొక్క అమౌంట్ ని మనం డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ డైరెక్ట్ గా ఇచ్చినటువంటి అమౌంట్ మాత్రమే ఇక్కడ తీసుకుంటాం. అంటే మనం లెక్కించవలసిన అవసరం లేదు ఇంకా. ఓకేనా? డైరెక్ట్ గా సరుకులో తగ్గింది కాబట్టి డెబిట్ వైపున సరుకు ఖాతా అని చెప్పేసి 6,000 రూపాయలు నమోదు చేసుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఓకేనా? కాబట్టి రాయండి టు సరుకు ఖాతా. ఎంత తగ్గిందంట బిడ్డ? 6,000 రూపాయలు. కాబట్టి రాయండి ఇక్కడ 6,000. సో నెక్స్ట్ ఏముంది? గుడ్ విల్. గుడ్ విల్ ఖాతా రాసుకుంటాం. అప్పు ఖాతా రాసుకుంటాం కదా. సో ఎటువైపు ఎక్కువ ఉంది టోటల్? డెబిట్ వైపున 3,000 ప్లస్ 6,000 9,000, క్రెడిట్ వైపున 4,000. అంటే ఇక్కడ ఏముంది? డెబిట్ లో ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ వైపున టోటల్ చేద్దాం. 6 3 9,000 రూపాయలు. ఓకేనా? సో మరి క్రెడిట్ వైపున ఏం కనుక్కోవాలి ఇక్కడ? పునర్మూల్యాంకన నష్టం. పునర్మూల్యాంకన కదా డెబిట్ వైపు అయితేనేమో పునర్మూల్యాంకన లాభాన్ని కనుక్కుంటాము, అలాగే క్రెడిట్ వైపు అయితేనేమో నష్టాన్ని కనుక్కుంటాడు. కాబట్టి రాండి బై పునర్మూల్యాంకన నష్టం
నష్టం. ఎలా అనుకుంటాము? డెబిట్ మైనస్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు రెవల్యూషన్ లాస్. ఇంగ్లీష్ లో పునర్మూల్యాంక నష్టాన్ని రెవల్యూషన్ లాస్ అంటాం బిడ్డ. ఓకేనా? కాబట్టి ఇక్కడ డెబిట్ విలువ 9000 రూపాయలు మైనస్ క్రెడిట్ విలువ 4000 రూపాయలు తీసేసి ఎంత వస్తుంది మేడం మనకి ఇక్కడ? 5000 రూపాయలు. అంటే ఈ 5000 రూపాయలు ఏంటి బిడ్డ? పునర్మూల్యాంకన నష్టం. కాబట్టి నష్టం ఎదురుగా రాయండి 5000 రూపాయలు. మొత్తం టోటల్ చేసి ఎంత వస్తుంది ఒకసారి మనకి ఇక్కడ? 9000 రూపాయలు. ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతా ద్వారా మనం ఏం కనుక్కున్నాం బేట? నష్టాన్ని కనుక్కున్నాం. ఎంత నష్టం అని చెప్తున్నాం? అది 5000 రూపాయల నష్టాన్ని మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది బేట. ఓకే, ఇది పునర్మూల్యాంకన ఖాతా. సో దీంతో పునర్మూల్యాంకన ఖాతా అయిపోయింది బేట. నెక్స్ట్ మనం చేసిన ఖాతా ఏంటిది? ఇంకా గుడ్ విల్ ఖాతా. సో ఇక్కడ రాయండి గుడ్ విల్ ఖాతా. ఇక్కడ డెబిట్, ఇక్కడ క్రెడిట్. వివరాలు మొత్తం, వివరాలు మొత్తం. ఇది గుడ్ విల్ ఖాతా యొక్క ఫార్మా. గుడ్ విల్ ఖాతా మనం ఏం చేస్తాము? మనకి ఇచ్చినటువంటి సంస్థలో గుడ్ విల్ ఎంత లెక్కించబడ్డా? 20000 రూపాయల గుడ్ విల్ లెక్కించారు. ఈ 20000 రూపాయల గుడ్ విల్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? సంస్థలో ఉన్నటువంటి ముగ్గురు భాగస్తులకు వారి యొక్క నిష్పత్తిలో. వారి యొక్క నిష్పత్తి ఎంత ఉంది? 5:3:2 ఉంది. ఆ యొక్క నిష్పత్తిలో గుడ్ విల్ ని ఆ యొక్క భాగస్తులకు ఇక్కడ మనము పంచవలసి ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ రేషియో 5:3:2లో పంచుతున్నాం. ఓకే, ఫస్ట్ బాక్స్ లో ఉంటుందా ఇక్కడ? కమల. కాబట్టి ఇక్కడ ఏమని రాయాలి మనము? కమల మూలధనం ఖాతా. ఎవరి ఖాతా బేట? కమల మూలధనం ఖాతా. సో గుడ్ విల్ ఎంత ఉంది ఇక్కడ? 20000 రూపాయలు ఇంటూ కమల యొక్క వాటా ఎంత? 5. సంవత్సరం ఎన్ని వాటాలు ఉన్నాయి? 5 + 3 8 + 2 10. మొత్తం వాటాలు 10. 0కి 0 క్యాన్సిల్. 5 2 ఎంత? 10. అంటే కమల యొక్క గుడ్ విల్ విలువ ఎంత బేట ఇక్కడ? 10000 రూపాయలు. కమలకు మనం ఇచ్చినటువంటి గుడ్ విల్ విలువ 10000 రూపాయలు. నెక్స్ట్ అలాగే టు అమల మూలధనం ఖాతా. అమల మూలధనం ఖాతా. ఓకేనా బేట? ఇక్కడ అమల మూలధనం ఎంత ఉంది చూడండి ఒకసారి చూద్దాం. గుడ్ విల్ యొక్క విలువ ఎంత? 20000 రూపాయలు ఇంటూ ఎంత శాతం బేట? ఇక్కడ ఎన్ని వాటాలు ఉన్నాయి? 3. 3/10. 0కి 0 క్యాన్సిల్. 2 3లు ఎంత బేట? 6. అంటే ఎంత వచ్చింది? గుడ్ విల్ 6000 రూపాయల గుడ్ విల్ ని మనం అమలకి ఇస్తున్నాం ఇక్కడ. ఓకేనా? నౌ నెక్స్ట్ వన్ టు విమల మూలధనం ఖాతా. విమల మూలధనం ఖాతా. సో గుడ్ విల్ యొక్క విలువ ఎంత? 20000 రూపాయలు ఇంటూ ఎన్ని వాటాలు ఉన్నాయి? 2. 2/10. 0కి 0 క్యాన్సిల్. 2 2లో 4. అంటే విమలకి ఎంత వచ్చింది గుడ్ విల్ ఇక్కడ? 4000 రూపాయల గుడ్ విల్ విమలకు వచ్చింది. ఏ శాతం ఏ రేషియోలో వంచమనము? 5:3:2 వాళ్ళ యొక్క నిష్పత్తిలో వంచితే కమలకి ఏమో 10000, అమలకి ఏమో 6000, విమలకి ఏమో 4000 రూపాయల గుడ్ విల్ వచ్చింది బేట. ఓకేనా? సో గుడ్ విల్ యొక్క మొత్తం ఎంత చూడండి ఒకసారి. 20000 రూపాయలు
గుడ్ విల్ యొక్క మొత్తం విలువ 20,000. సో మనం ఏం చేస్తాం ఇక్కడ బై తేల్చిన నిల్వ. సో డెబిట్ వైపు ఎంత 20,000 కదా, అదే 20,000 రూపాయలు మనకి ఎక్కడ వస్తుంది క్రెడిట్ వైపున రాయండి 20,000 రూపాయలు. ఎందుకు సేమ్ వస్తుంది, క్రెడిట్ వైపు ఎలాంటి విలువ లేదు కాబట్టి ఇక్కడ. ఓకేనా, సో టోటల్ అమౌంట్ వచ్చేసి 20,000 రూపాయలు. సో ఇక్కడ ఏమని రాస్తాం మనము 2 తెచ్చిన నిల్వ ఎంత ఉంది బేట 20,000 రూపాయలు. సో 20,000 రూపాయల గుడ్ విల్ ఏదైతే ఉందో ఈ 20,000 రూపాయల గుడ్ విల్ ని నూతన ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపున గుడ్ విల్ విలువ 20,000 రూపాయలుగా మనము తీసుకోవడం జరుగుతుంది బేట. ఎందుకంటే గుడ్ విల్ అనేది సృష్టించడం జరిగింది కాబట్టి సృష్టించినటువంటి గుడ్ విల్ ని కేవలం ఆస్తి అప్పుల పట్టికలో తీసుకుంటాం. అలా కాకుండా నగదు రూపంలో వస్తే గుడ్ విల్ ఎందులో తీసుకుంటాం మనము నగదు ఖాతాలో నమోదు చేయడం జరుగుతుంది బేట. మరి ఇక్కడ అలా వచ్చిందా, రాలేదు కాబట్టి మనం ఎందులో తీసుకోవాలి దాన్ని ఆస్తి అప్పుల పట్టికలో. ఓకేనా బేట, ఇది గుడ్ విల్ ఖాతా. సో నెక్స్ట్ మనం చేసిన ఖాతా ఏంటి బేట భాగస్తుల మూలధనం ఖాతా. సో right, first వివరాలు కమల అమల and Vimala. The same time వివరాలు కమల నెక్స్ట్ అమల అండ్ విమల. ఓకే, సో డెబిట్ వైపున ఇది క్రెడిట్, క్రెడిట్ రాస్తాం మనము భాగస్తుల మూలధనం ఖాతాలు. ఏంటి పెట్టేది భాగస్తుల మూలధనం ఖాతాలు. ఓకే, ఇందులో ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం ఇక్కడ వివరాలు. ఇక్కడ ఫస్ట్ పార్ట్ మనం పెట్టాం ఇక్కడ కమల కమల విమల, సారీ విమల కదా అమల వస్తుంది. నెక్స్ట్ కమల అమల విమల. ఓకేనా, కమల అమల విమల. అలాగే ఇక్కడ కూడా వివరాలు కమల అమల విమల. ఓకేనా బేట, సో ముగ్గురు భాగస్తులను కూడా మనం నమోదు చేసుకున్నాం. అయితే ఈ యొక్క భాగస్తుల మూలధన ఖాతా మనం ఏం చేస్తాం ఇక్కడ భాగస్తులకు ఉన్నటువంటి గుడ్ విల్ ని, అలాగే సాధారణ రిజర్వ్ ని, అలాగే పునర్మూల్యాంకన లాభాన్ని లేదా లాభ నష్టాల ఖాతా ఉంటే లాభ నష్టాల ఖాతాని అన్నింటినీ కూడా వారి యొక్క నిష్పత్తిలో వాళ్ళకి పంచడం జరుగుతుంది భాగస్తుల మూలధనం ఖాతాలో. ఎందుకంటే ఇక్కడ భాగస్తుల మూలధనం ఖాతాలో మనం ఏం చేస్తామయ్యా అంటే భాగస్తులకు సంబంధించిన అంశాలను మాత్రమే అందులో నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క వివరాలన్నింటినీ కూడా ఇక్కడ మనకి భాగస్తులకు ఇక్కడ పంచుతున్నాం. అందుకే భాగస్తుల మూలధనం ఖాతాలు అంటే ఫైనల్ గా వారి యొక్క మూలధనం ఎంత ఉంది, ఏ విధంగా ఉంది అనేది మనకు భాగస్తుల మూలధనం ఖాతా ద్వారా మనకి ఇక్కడ తెలుస్తుంది బిడ్డ. ఓకేనా, కాబట్టి చూడండి ఫస్ట్ ఏం చేస్తాం ఇందులో బై తెచ్చిన నిల్వ. ఏంటి బిడ్డ అది తెచ్చిన నిల్వ. ఈ తెచ్చిన నిల్వ ఎక్కడ ఉంటుంది ఇక్కడ భాగస్తులు గతంలో తీసుకొచ్చినటువంటి
ఏదైతే ఉంటుందో ఆ యొక్క అమౌంట్ ని అందులో మనం రాయడం జరుగుతుంది. అమౌంట్ ఎంత పెట్టామని ఇక్కడ 50,000 రూపాయలు కమలకి, 40,000 రూపాయలు అమలకి, 30,000 రూపాయలు విమల తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి మూలధనాల యొక్క విలువ 50,000, 40,000, 30,000 రూపాయలు పెట్టాలి. ఓకేనా? సో నెక్స్ట్ బై గుడ్ విల్ ఖాతా. బై ఏ ఖాతా బేటా? గుడ్ విల్ ఖాతా. ఆల్రెడీ గుడ్ విల్ ఖాతా మనం బాస్లో గుడ్ విల్ పంచాము. కమలకి 10,000, అమలకి 6,000, విమలకి 4,000. ఇదే మొత్తాన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రాయండి ఇక్కడ కమల 10,000 రూపాయలు, అలాగే అమల 6,000 రూపాయలు, విమల 4,000 రూపాయలు. ఇది మనకి ఇచ్చినటువంటి గుడ్ విల్ యొక్క విలువ. నెక్స్ట్ సాధారణ రిజర్వ్ బై సాధారణ రిజర్వ్. యొక్క సాధారణ రిజర్వ్ ఏం చేయాలిగా? వారి యొక్క నిష్పత్తి. అంటే ఏ నిష్పత్తి వాళ్ళది? 5:3:2. ఈ యొక్క నిష్పత్తిలో వారికి సాధారణ రిజర్వ్ పంచాలి భాగస్వామి ఇక్కడ. ఓకేనా బిడ్డ? మరి సాధారణ రిజర్వ్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ? 12,000 రూపాయలు బిడ్డ. 12,000 రూపాయలు ఇంటూ 5/10, 3/10, 2/10. ఈ యొక్క నిష్పత్తిలో మనము పంచడం జరుగుతుంది. కాబట్టి 0కి 0 క్యాన్సల్. 12/5లో ఎంత బేటా? 60. అంటే ఎంత వస్తుంది? 6,000 రూపాయలు. 0కి 0 క్యాన్సల్. 12 ముళ్ళ ఎంత? 36. 3,600. 0కి 0 క్యాన్సల్. 12 రెండులో 24. 2,400. ఏంటిది అది? సాధారణ రిజర్వ్. అంటే ఆల్రెడీ వాళ్ళు చెల్లించవలసినటువంటి అప్పు ఎంత? ఇక్కడ కమలకి 6,000 రూపాయలు, అలాగే అమలకి 3,600, విమలకి 2,400 రూపాయలు మనము ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమొచ్చింది? పునర్మూల్యాంకన నష్టం వచ్చింది. పునర్మూల్యాంకన లాభం అయితేనేమో క్రెడిట్ వైపునే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలాగే పునర్మూల్యాంకన నష్టం వచ్చింది కదా, ఎటువైపు డిస్ట్రిబ్యూట్ చేస్తాం? మనము డెబిట్ వైపునే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కాబట్టి రాయండి టు పునర్మూల్యాంకన నష్టం. ఓకేనా బేటా? ఎంత వచ్చి బేటా పునర్మూల్యాంకన నష్టము? 5,000. సో 5,000 రూపాయలు ఇంటూ ఎంత ఎలా వస్తామో? 5:3:2. ఓకేనా? కాబట్టి ఇక్కడ రాయండి 5/10, 3/10, 2/10లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇక్కడ 0కి 0 క్యాన్సల్. 5/5లో 25. ఎంత వచ్చింది? 2,500. అలాగే 0కి 0 క్యాన్సల్. 5/3లో 1,500. నెక్స్ట్ 0కి 0 క్యాన్సల్. 5/2లో 10. అంటే ఎంత వస్తుంది బేటా? 1,000 రూపాయలు. 2,500, 1,500, 1,000 రూపాయలు మనము పంచడం జరిగింది. నెక్స్ట్ లాభ నష్టాల ఖాతా. ఇక్కడ అప్పుల వైపు లాభ నష్టాల ఖాతా ఇస్తేనేమో భాగస్థుల మూలధనం ఖాతాలో క్రెడిట్ వైపునే డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుల వైపు లాభ నష్టాల ఖాతా ఇస్తే భాగస్థుల మూలధన ఖాతాలో క్రెడిట్ వైపునే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలా కాకుండా ఆస్తుల వైపు లాభ నష్టాల ఖాతా ఇస్తే ఎటువైపు డిస్ట్రిబ్యూట్ చేస్తాం? మనము డెబిట్ వైపునే చేస్తాం. భాగస్థుల మూలధన ఖాతాలో ఎటువైపు? డెబిట్ వైపున. కాబట్టి ఇక్కడ రాయండి లాభ నష్టాల ఖాతా. ఓకేనా బేటా? సో ఎంత వచ్చింది? ఎంత లాభ నష్టాలు ఇక్కడ? 5,000 రూపాయలు. 5,000 రూపాయలు ఇంటూ సేమ్ రేషియో 5/10, 3/10, 2/10. ఓకేనా బేటా? సో
సున్నాకి సున్నా క్యాన్సల్, 5 5లో 25, 2500, సున్నాకి సున్నా క్యాన్సల్, 5 3లో 1500, సున్నాకి సున్నా క్యాన్సల్, 5 2లో 10, ఎంత వచ్చింది బేట? 1000 రూపాయలు. ఓకేనా? ఈ విధంగా పునర్మూల్యాంకన నష్టాన్ని అలాగే లాభ నష్టాలను కూడా మనము భాగస్థుల మూలధనం ఖాతాలో ఎటువైపు బేట ముఖ్యంగా క్రెడిట్ డెబిట్ వైపున డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం? ఇంకా మొత్తం విలువలను చూసుకోవాలి. ఇక్కడ మొత్తం అమౌంట్ ఎంత ఉంది? రైట్, చూడండి 0 0 4 4 2 6 3 36,400 0 0 6 6 3 9 4 49,600 0 0 0 6 అండ్ 6 66,000 రూపాయలు. ఓకేనా బిడ్డ? ఇవి ఉన్నటువంటి విలువలు. ఇప్పుడు ఏం చేయడము? నిల్వ తీర్చాలా. దానికంటే ముందుగా సంస్థల నుంచి ఎవరు విరమించాలి? ఇక్కడ విమల విరమించింది. కాబట్టి అప్పుడు ఏమని రాయాలి? మరి క్రెడిట్ డెబిట్ వైపున భాగస్థుల మూలధన ఖాతాలో టు విమల అప్పు ఖాతా. ఏ కదా? విమల అప్పు ఖాతా. సో రాయండి, ఎంత ఉంది విమల ఇక్కడ తీర్చాలి? ఇది కూడా 36,400 రూపాయలు క్రెడిట్ వైపు ఉంది. మరి డెబిట్ వైపు ఎంత ఉంది బేట? 2 మైనస్ 2000 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 34,400 రూపాయలు మనం చెల్లించవలసిన అప్పు. ఎవరు చెల్లించాలా? విమలకి. నెక్స్ట్ 2 తేల్చిన నిల్వ. తేల్చిన నిల్వ ఎంత వస్తుంది మనకి? ఫస్ట్ కమల డెబిట్ వైపు ఎంత ఉంది? కమల క్రెడిట్ వైపు కమల యొక్క విలువ ఎంత ఉంది? 66,000 మైనస్ 5,000. చూడండి 66,000 రూపాయలు మైనస్ 5,000. ఇట్లా వస్తుంది 5,000 2,500 ప్లస్ 2,500 5,000. ఓకేనా? సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 61,100 సారీ 61,000 61,000. నెక్స్ట్ అమల 49,000 రూపాయల 600 49,600 మైనస్ 15 ఎంత? 3,000 తీసేయండి. 46,600 ఎంత వస్తుంది బేట? 46,600. విమల ఉందా? లేదు, కాబట్టి నిల్. సో మొత్తం టోటల్ 36,400. నెక్స్ట్ 49,600 66,000. ఓకే, బై తేల్చిన నిల్వ. ఎంతమంది భాగస్తులు సంస్థలో? కేవలం 2 భాగస్తులు ఉన్నారు. ఎవరెవరు? ఇక్కడ కమల అమల 2 మాత్రమే ఉన్నారు. వారి యొక్క తేల్చిన నిల్వ ఎంత? 61,000 అండ్ 46,400. దీన్ని మనము తెచ్చిన నిల్వ అంటాం. ఏమంటాం బేట? తెచ్చిన నిల్వ. అంటే ఈ యొక్క 61,000 కానివ్వండి అలాగే 46,400 కానివ్వండి, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి భాగస్తుల యొక్క మూలధన విలువలు అంటారు. మన దగ్గర ఉన్నటువంటి భాగస్తుల యొక్క మూలధన విలువలు. ఈ యొక్క భాగస్తుల యొక్క మూలధన విలువలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మూలధన విలువను నూతన ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపున ఏమని రాస్తాం బేట? అక్కడ కమల మరియు విమల యొక్క మూలధనాలను మనము నమోదు చేయడం జరుగుతుంది బేట. ఓకేనా? ఇది భాగస్తుల మూలధనం ఖాతా. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే అప్పు ఖాతా. ఎవరు అప్పు ఖాతా? సంస్థల నుంచి ఎవరు విరమిస్తున్నారు బేట? విమల విరమిస్తుంది. కాబట్టి విమల యొక్క అప్పు ఖాతా.
డెబిట్ వివరాలు మొత్తం క్రెడిట్ ఏమన్నా రాస్తారు కదా విమల అప్పు ఖాతా ఓకేనా బేటా సో ఎంత అప్పు ఉంది చూడండి 34,400 అప్పుడు ఏమన్నా రాస్తాము బై విమల మూలధనం ఖాతా 34,400 ఓకేనా డెబిట్ బై ఏం చేస్తాం బేటా తేల్చిన నిల్వ బై తేల్చిన నిల్వ 34,400 మొత్తం టోటల్ 34,400 అలాగే క్రెడిట్ వైపున కూడా 34,400 ఇక్కడ ఏమంత వస్తున్నాము బై తెచ్చిన నిల్వ 34,400 ఓకేనా బేటా ఆ తెచ్చినటువంటి అప్పు ఖాతా 34,400 రూపాయలని నూతన ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపున విమల అప్పు ఖాతా 34,400 రూపాయలు ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది బేటా ఓకేనా అది విమల యొక్క అప్పు ఖాతా సో నెక్స్ట్ వచ్చేసి ఆస్తి అప్పుల పట్టిక అప్పులు మొత్తం రూపాయలు ఆస్తులు మొత్తం రూపాయలు రైట్ రండి నూతన ఆస్తి అప్పుల పట్టిక ఓకే ఇందులో అప్పులు మొత్తం రూపాయలు ఆస్తులు మొత్తం రూపాయలు సో ఓకే రాయండి బేటా ఫస్ట్ అప్పుల వైపు వెళ్దాం నూతన ఆస్తి అప్పుల పట్టిక తయారు చేసినప్పుడు పాత ఆస్తి అప్పుల పట్టికను పోల్చుకుంటూ కొత్త ఆస్తి అప్పుల పట్టికలను తయారు చేయవలసి ఉంటుంది బేటా కాబట్టి ఫస్ట్ ఏంటి పాత ఆస్తి అప్పుల పట్టికలో ఫస్ట్ ఏముంది వర్తక రుణదాతలు ఎందుకు బేటా దాని యొక్క విలువ 26,000 సో నెక్స్ట్ ఏం ఇచ్చారు ఇక్కడ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎందుకు బేటా బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ మనకు 24,000 రూపాయలు ఓకే నెక్స్ట్ ఏముంది జనరల్ రిజర్వ్స్ సాధారణ రిజర్వ్ ఎక్కడ ఉంది బేటా ఆల్రెడీ మూలధన భాషలో మూలధన ఖాతాలో తీసుకున్నాం కాబట్టి ఇందులో తీసుకుంటామా తీసుకో నెక్స్ట్ ఏం తీసుకోవాలి విమల అప్పు ఖాతా సో విమలకి ఎంత అప్పు ఉన్నా మనం ఇక్కడ 34,400 రూపాయలు కాబట్టి రాయండి ఇక్కడ 34,400 ఓకే నెక్స్ట్ మూలధనాలు ఎవరు ఇక్కడ మూలధనాలు చూపిస్తానికి కమల మరియు అమల ఇద్దరు ఉన్నారు ఇక్కడ కాబట్టి రాయండి కమల విమల ఎంత బేటా
61,000 ఏమో కమల, 46,400 రూపాయలేమో అమల. ఓకేనా బేట? ఇవి మనకున్నటువంటి అప్పుల యొక్క విలువలు బేట. సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సినవిగా ఆస్తులు. సో ఆస్తులలో ఏమైనా ఒకసారి ఫస్ట్ నగదు ఇచ్చాడు మనకి. నగదు యొక్క విలువ ఎంత ఉంది మనకి అక్కడ? 20,000 రూపాయలు. నగదు యొక్క విలువలో ఎలాంటి మార్పు ఉండదు, ఎందుకంటే మనం నగదు కాదని తయారు చేయలేదు కాబట్టి నగదు యొక్క విలువలో ఎలాంటి మార్పు ఉండదు. అదే మొత్తాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది బేట. ఓకేనా? నౌ నెక్స్ట్ వన్ వచ్చేసి రుణగ్రస్తులు. ఓకే, రుణగ్రస్తులపై సర్దుబాటు ఉంది బేట. రుణగ్రస్తుల యొక్క విలువ ఎంత? 60,000 రూపాయలు మైనస్ రాణి బాకీలు. ఎంత ఉన్నా బేట రాణి బాకీలు అంటే ఒకసారి 3,000 రూపాయలు. సో 3,000 రూపాయలు ఇందులో తీసేద్దాం. 60,000 నుంచి 3,000 పోతే 57,000 రూపాయలు. ఓకేనా బేట? నౌ నెక్స్ట్ వన్ వచ్చేసి సరుకు. సరుకు పైన సర్దుబాటు ఒకసారి ఉంది. సరుకు విలువ ఎంత తగ్గిందని చెప్పిన వాళ్ళు? 6,000 రూపాయలు తగ్గిందని చెప్పిండు. మరి అసలు విలువ ఎంత సరుకు దీని ఒకసారి? 52,000 రూపాయలు మైనస్ తరుగుదల ఎంత బేట? 6,000. ఓకేనా? ఎంత వస్తుంది మనకు? 46,000 రూపాయలు వస్తుంది. ఓకేనా? 12 నుంచి 6 పోతే 6, 5 నుంచి 1 పోతే 4. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్నిచర్. ఫర్నిచర్ పై సర్దుబాటు ఉన్నాయమన్నా చూడండి ఒకసారి. యంత్రాలు, రాని బాకీ, సరుకు లేదు. ఫర్నిచర్ యొక్క విలువ ఎంత ఉంది మనకి ఇక్కడ? 25,000. కాబట్టి రాయండి ఇక్కడ 25,000. నెక్స్ట్ యంత్రాలు. యంత్రాల పైన సర్దుబాటు ఉంది కదా? యంత్రాలలో ఎంత పెరిగింది? 4,000 రూపాయలు పెరిగింది. యంత్రాల విలువ ఎంత బేట మరి? 20,000 రూపాయలు ప్లస్ పెరుగుదల 4,000. ఎంత వస్తుంది మొత్తము? 24,000. ఓకేనా? నా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అక్కడ లాభ నష్టాల ఖాతాను ఆల్రెడీ ఇక్కడ భాగస్ల ముద్రణ ఖాతాలో తీసుకోవడం జరిగింది బేట. కాబట్టి మళ్ళీ ఒకసారి తీసుకోవడం జరగదు, ఒకటేసారి తీసుకుంటాం కేవలం. నా నెక్స్ట్ వన్ ఏంటి? గుడ్ విల్. గుడ్ విల్ యొక్క విలువ ఎంత బేట మనకి చూడండి? 20,000 రూపాయలు. కాబట్టి రాయండి ఇక్కడ 20,000 గుడ్ విల్ విలువ. ఓకేనా బేట? నా టోటల్ చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ కాలమ్ 0, సెకండ్ కాలమ్ 0, థర్డ్ కాలమ్ 4. ఒక చిన్న మిస్టేక్ జరిగింది. 46,000 కాదు బిడ్డ, 46,600. ఇక్కడ మనం తీసుకున్నాం 4 తీసుకున్నాం, ఇది 6. 46,600. 6 4 ఎంత? 10. 0. 6 4 10, 14, 15, 6 21. 21 1 ఎంత? 22. కాబట్టి ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2. 2 4 7, 17, 2 19. 1,92,000 రూపాయలు అప్పులు.
0 0 7 6 13 18 4 22 5 2 7 11 13 6 19 1,92,000 రూపాయలు ఆస్తులు 1,92,000 రూపాయలు అప్పులు. ఇది ఎన్నో లెక్క బేట ప్రాబ్లం నెంబర్ 6. ఇందులో భాగస్తుని విరమణలో 6వ లెక్క బేట ఇది ఓకేనా. కాబట్టి ఒక భాగస్తుని విరమణలో ప్రాబ్లం నెంబర్ 6 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము నెక్స్ట్ ప్రాబ్లం తోటి నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం బేట. థ్యాంక్ యూ.